ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో దైవజనుడు యాకోబు ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. దేవునితోనూ మనుషులతోనూ మరి సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉంటున్నవి అని ప్రభు సెలవిస్తుంటున్నాడు. కనుక నీతి సమాధానము ప్రభు యేసుక్రీస్తు వారిని చూపిస్తుంటున్నవి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో, నీతి వలన సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీతి సమాధానము కలుగజేసే విషయంలో మరి ఏమాత్రము సందేహం లేదు. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములై ఉంటున్నవని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ నీతి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంటున్నది. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము నీతి లేని వారముగా మనం ఉంటున్నప్పుడు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధముల కొరకు ఆయన అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చుకోవటకై ఆయన లేపబడినని అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాస్తూ 4వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని ప్రభు తన రక్తంలో కడిగి నీతిమంతులుగా చేసి తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరిచి నిత్య రాజ్యమునకు మనల్ని వారసులుగా చేస్తూ వచ్చినాడు. దేవునికి మన ఎడల ఉన్నటువంటి ప్రేమను బట్టి ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఆ నీతియే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి నుండి యెహోవాయే వారిని తప్పించునని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. యోసేపును తప్పించిన దేవుడు, దానియేలు సింహం బోన్ల నుంచి తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పించుటకు శక్తిమంతుడిగా ఉంటున్నాడు. అటువంటి విశ్వాసం కలిగి ప్రభుపై ఆధారపడి ముందుకు సాగుదుము గాక.